నా పేరు వంశీ అన్న. నేను బిఏ సెకండ్ ఇయర్ ఏపీపీ గ్రూప్ నిజాం కాలేజీలో చదువుతున్నాను. సో దాదాపు 6 నెలల క్రితం మన నిజాం కాలేజ్ క్యాంపస్ హాస్టల్లో దాంట్లో నేను సెకండ్ ఇయర్ చేస్తున్నాను. అయితే 6 నెలల క్రితం నా పైన వీళ్ళు ఫైనల్ ఇయర్లు అంతా కూడా సెకండ్ ఇయర్స్ని ఒక 2 గంటల నుంచి 4 గంటల మధ్య ర్యాగింగ్ చేస్తారన్న ప్రతిరోజు డైలీ. అయితే దాన్ని నేను ఎదుర్కొన్నాను అన్న. ఒక క్యాండిడేట్ మనకు ర్యాగింగ్ చేస్తే ఇది నాకు నచ్చట్లేదని నేను అతని పైన ఎదుర్కొని మాట్లాడినా. ఆ రోజు మాట్లాడి కూడా ప్రిన్సిపల్ కూడా కంప్లైంట్ చేసినాం. దానిపైన ప్రిన్సిపల్ కూడా కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీ చేసి ఆ పిల్లోడిని సస్పెండ్ చేసిరన్న. 2 నెలలు సస్పెండ్ చేసిన తర్వాత పిల్లోడు మళ్ళీ హైకోర్టులో కేసు వేసుకొని తర్వాత మళ్ళీ లోపలికి వచ్చిండు. లోపలికి వచ్చిన తర్వాత కూడా 2 నెలలు బాగానే ఉన్నాడు అన్న. 2 నెలల నుంచి నన్ను మెంటల్గా ఇబ్బంది పెడుతుండన్న. మెస్లో డైరెక్ట్ వచ్చి నూకేయడము, తన్నడము, ఇంకేదేదో చేస్తుండన్న. నేను దాన్ని కూడా ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చేయలేదన్న ఆ విషయంలో. కానీ నేను రాత్రి 10:30 కన్నా నేను వాళ్ళ కింద ఏదో గొడవ పడుతుంటే నేను ఏదో గొడవ అవుతుందని డోర్ తీసుకొని నిల్చున్నాను అన్న. నిల్చున్న తర్వాత వాడు బీర్ బాటిల్ చేతిలో పట్టుకొని, అరే లంచోడుగా లోపలికి పోరా, నీకైతే నేను భయపడాలారా, నువ్వు కంప్లైంట్ ఇస్తే ఎవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకోపో, ఏం బిక్కుంటావు బిక్కోపో అని బీర్ బాటిల్ నా పైన ఇసిరిండి అన్న. నేను తప్పుకున్నాను అన్న. బీర్ బాటిల్ నా పైన కోసం నేను తప్పుకున్నా. బాల్కానికి దాగి కింద పడిపోయిందన్న. ఆ తర్వాత పోలీస్ వాళ్ళకి నేను ఇన్ఫామ్ చేసి, సార్ ఇట్లా నా పైన దాడి జరుగుతుంది సార్, వీళ్ళు నా పైన నాకు వీళ్ళ వల్ల నాకు థ్రెట్ ఉంది సార్ అని కూడా నేను కంప్లైంట్ చేశాను అన్న. నైట్ పోలీస్ వాళ్ళని పిలిపించి హాస్టల్ ముందు కూడా డిస్కస్ చేసిన తర్వాత దాదాపు 12 గంటలకు పోలీస్ స్టేషన్కి పోయి కూడా కంప్లైంట్ చేయడం జరిగిందన్న. ఒకటి ఈ సీనియర్ జూనియర్ అనే డామినేషను నిజాం కాలేజీలో ఇంకా కూడా దాదాపు 100 ఏళ్ళ చరిత్ర ఉన్న నిజాం కాలేజీలో ఇంకా కూడా జూనియర్ సీనియర్ అనే ఈ కల్చర్ ఇంకా పోవాలని నేను ఫైట్ చేశాను అన్న. దాన్ని మనసులో పెట్టుకొని కక్షపూరితంగా నన్ను ఇంకేదో చేయాలని కుట్రపూరితంగా మనసులో పెట్టుకొని నన్ను చంపాలని చూస్తున్నాను. ఆ మనిషి వల్ల నాకు థ్రెట్ ఉందన్న, హర్ష అనే అబ్బాయి వల్ల. క్యాంపస్లోనే అవునన్న. క్యాంపస్ వార్డెన్ ఉన్నాడన్న. వార్డెన్ రాత్రిపూట అస్సలు ఉండడన్న. క్యాంపస్లో అస్సలు ఉండడు. ఎవరు ఉంటారా మరి అక్కడ? సెక్యూరిటీ ఒకళ్ళే ఉంటారన్న. లేదన్న, ఎవరు ఆపలేదన్న. 300 మెంబర్స్ ఉంటారన్న హాస్టల్లో. ఒకళ్ళే ఉంటారన్న. ఒకటే సెక్యూరిటీ ఉంటాడు హాస్టల్కి. ఒకటే సెక్యూరిటీ ఉంటాడు అన్న. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు కంప్లైంట్ చేశాను అన్న. పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతాయి అని చాలాసార్లు 10 సార్లు కూడా నా పైన దాడి చేస్తే బీర్ బాటిల్తోనే సరే పోద్ది, పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతాయి అని నేను ఓపికతో నుండి కూడా ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలే. కానీ రాత్రి నా కళ్ళ ముందే బీర్ బాటిల్ పట్టుకొని లంచోడగా నువ్వు లోపలికి పోరా, నిన్నైతే భయపడాలారా అని డైరెక్ట్ బీర్ బాటిల్ ఇస్తుండను నా పైన. దీనిపైన మేము రాత్రి ప్రిన్సిపాల్కి కూడా కాల్ చేస్తే రెస్పాన్స్ కాలేదన్న రాత్రి. అయితే మార్నింగ్ రాత్రి పోలీస్ స్టేషన్ పోయి కూడా కంప్లైంట్ చేసినాం. ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ని కలిస్తే కూడా నా పరిధిలో లేదు, ఇప్పుడు దాటిపోయింది. అవుట్కమ్ పోలీస్ నుంచి కూడా ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏమన్నా వస్తే దానిపైన నేను ఏమన్నా మాట్లాడగలుగుతా అని చెప్తున్నాను. దట్టు నేను మీడియాని పిలిపించి ఒక ప్రెస్ మీట్ పెడతా అంటే కూడా కాలేజీలో పర్మిషన్ ఇవ్వకుండా, దట్టు నేను నిజాం కాలేజ్ స్టూడెంట్ అయినా నాకు పర్మిషన్ ఇవ్వకుండా హాస్టల్ కాడ పెట్టుకో. మేము అడిగినాం అన్న క్లియర్ సార్, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, నా పరిధి దాటిపోయిందని మాట్లాడుతారు, పొరపాటున నాకు ఏమైనా జరుగుంటే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అని కూడా క్వశ్చన్ చేసినా. అప్పుడు సార్ ఏం మాట్లాడట్లేదు అన్న. సో ఒకటి నేను ఏం కోరుకుంటున్నా, ఇప్పుడు అన్న ఆ కాలేజ్లో ఇప్పుడు హర్ష అనే అబ్బాయితోనే దట్టు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో నాకు లైఫ్ థ్రెట్ ఉందన్న. ఖచ్చితంగా నాకు పోలీస్ భద్రత కావాలి. ఇంకోటి సీసీ కెమెరాలు అన్న. నాకేమైనా ప్రిన్సిపల్ అండ్ హర్ష అనే అబ్బాయి వీళ్ళే బాధ్యులు అన్న. పోలీసులకి లిఖితపూర్వకంగా ఏమన్నా ఇన్ఫార్మ్ చేసావా నీకు థ్రెట్ ఉంది వాళ్ళతో? చేసానన్న. ఇంతకుముందు మాజీ ప్రిన్సిపల్ రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు కూడా నాకు ఒక 2 నెలలు కానిస్టేబుల్ కూడా ఇచ్చిండన్న హాస్టల్ దగ్గర. మరి ప్రిన్సిపల్ మారిండు. ప్రిన్సిపల్ మారిన తర్వాత అదే ఎందుకు కంటిన్యూ చేయట్లేడు ప్రిన్సిపల్? మేము కొత్త ప్రిన్సిపల్ వచ్చినప్పుడు కూడా సార్ దృష్టిలో పెట్టినామన్న. అప్పుడే ఆ పిల్లోడు సస్పెండ్ అయ్యి అప్పుడే మళ్ళీ కాలేజీలకు లోపలికి వచ్చిండండి. కొత్త ప్రిన్సిపల్ రావడం, అప్పుడే పిల్లోడు కూడా రావడం. అప్పుడు కూడా మన ఈ కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ సార్కి కూడా మేము ఇన్ఫార్మ్ చేసినాం. తన నోటీస్లో కూడా పెట్టినాం సార్కి. సరే నేను చూసుకుంటా అని చెప్పాడు. ఆ పిల్లోడు ఏ గ్రూపు? అతను ఫైనల్ ఇయర్ అన్న, ఎంఈసిఎస్. ఇప్పుడు ర్యాగింగ్ విషయంలో గొడవ అంతే అన్న. ర్యాగింగ్ విషయంలో ఈ కల్చర్కి అంతా కూడా నేను యాంటీగా నిలబడి ఆ 300 మందిని ఒక్కనే నన్నే చేసిన 3 గంటలు. లేదన్న, నన్ను చేస్తేనే ప్రత్యక్షంగా 3 గంటలు రాత్రి ఇష్టం వచ్చినట్టుగా అన్పార్లమెంట్ 6 నెలల క్రితం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటే ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా మాట్లాడితే అన్న దీన్ని అంతే కరెక్ట్ కాదని చెప్పినందుకు నేను కొట్టడానికి వచ్చిన రాత్రి. ఆ రోజు రాత్రి కూడా నేను మౌనంగా ఉన్నా. సార్ ఇప్పుడు దాడి జరుగుతుంది, నేను ఏం మాట్లాడాను గమ్మునున్నా. తర్వాత వచ్చి రాజశేఖర్ సార్, మాజీ ఉన్న రాజశేఖర్ సార్ ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసిండు అన్న. 6 నెలల క్రితం. రాత్రి ఏ విషయం పైన అసలు గొడవ వచ్చింది? రాత్రి ఏం లేదన్న, ఫైనల్ ఇయర్స్ గొడవ పెట్టుకుంటారు జస్ట్ అంతే. వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. నేను నా రూమ్ నుంచి నా డోర్ తీసుకొని నిల్చున్నా అంతే. ఏమవుతుందో ఇట్లా చూస్తున్నా, వాడు చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. నేను డోర్ తీయంగానే నిల్చొని అరే లంచోడక లోపలికి పోరా అని బీర్ బాటిల్ తీసుకొని నా మీదకి ఇస్తుండే. అన్నీ పక్కకున్నా దానికి సీసకు దాగి కింద పడిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ అన్న, బిఏ
ఫైనల్ ఇయర్ అన్న. ఫైనల్ ఇయర్. అంటే ర్యాగింగ్ అనేది ఇంకా ఉందా? ఇంకా ఉందన్న. దాదాపు రెండు గ్రూపుల మధ్యన ఎప్పటి నుంచో జరుగుతుంది అంటున్నారు కదా, ఇది మీకు మీది ఒక గ్రూప్ తనదో గ్రూప్ ఇద్దరి మధ్యన? అవునన్నా. ఇప్పుడు ఒకటి నేను BSFI బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ కాలేజీలో పెడుతుంటే కొన్ని సంఘాలు, మనవాది సంఘాలు అన్నీ కూడా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని వీళ్ళు స్టూల్గా వాడుకొని నా పైన కుసగొలుపుతారు అన్న. టాపిక్ అది వేరే ల్యాప్టాప్ ఇదంతా కూడా వాళ్ళు అల్లుతున్న కథ అన్న. మేము మామూలుగా నేను రాత్రి కంప్లైంట్ చేసినప్పుడు మా అన్న రామన్న, మా స్టేట్ ప్రెసిడెంట్ రామన్నని పిలిపించుకున్నా. అన్నకి ఇట్లా పరిస్థితికి ఇట్లా జరిగిందన్న ఇష్యూ అంటే వచ్చి బయటనే నిల్చురు. దట్టు నేను పైనకి తీసుకుపోయింది కూడా ఇద్దరిని అన్న. రాము అన్నని తీసుకుపోయినా, దట్ బాబాయ్ని సెక్యూరిటీ గార్డ్ని తీసుకొని పోయి సపరేట్గా నా బ్యాగ్ తీసుకొని వచ్చిన. పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత సార్ వాళ్ళు ఉస్మానియా క్యాంపస్కి వెళ్ళిపోయి ఒక్కరోజు అని చెప్తే వెళ్ళిపోయినాం. సో ఇందాక మేము సెక్యూరిటీ తోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే దళిత విద్యార్థుల మీద అణిచివేస్తున్నారు, దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి మీరు మాట్లాడినారు. సో అక్కడ క్యాస్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమైనా ఉందా మీ గొడవలలో? అవునన్నా. ఇప్పుడు అంటే ఇప్పుడు చేస్తున్న వ్యక్తి కూడా మా కమ్యూనిటీ అన్న. దాని గురించి చాలాసార్లు చెప్పినాను. దట్టు నువ్వు కూడా మా కమ్యూనిటీ, నీకు నాకు వద్దు, ఎవడో నేను రెచ్చగొడుతుండో నువ్వు వచ్చి నా పైన చేస్తున్నావు, ఇదంతా కరెక్ట్ కాదని కూడా మేము చెప్పినాం. అలా డాడీ కూడా వచ్చి రిక్వెస్ట్ చేసినాం, నీ తెరువు రాడని కూడా చెప్పిండు అన్న. కానీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మనోడు వచ్చి నన్ను ఇట్లా చేస్తున్నాను. మౌర్య, నేను బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్. గత సంవత్సరం ముందు నుంచి మాకు ఈ కాలేజ్ నుంచి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాకు కంప్లైంట్స్ చాలా వరకు వచ్చినాయి. ర్యాగింగ్ కల్చర్ అనేది నిజాం హాస్టల్లో చాలా దారుణమైన పరిస్థితి. 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో పిల్లలని సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే సెకండ్ ఇయర్ పిల్లలు ఉన్నారో వాళ్ళని మాత్రం దారుణమైన పరిస్థితికి కుక్కల కన్నా హీనంగా చూస్తారు. 2 గంటల రాత్రి లేచి, అరే లేచి నువ్వు పాటలు పాడరా, అరే లేచి నువ్వు నీళ్ళు లేరా, లేచి నువ్వు బట్టలు ఇప్పురా అని దారుణంగా నిజాం హాస్టల్లో ర్యాగింగ్ కల్చర్ అనేది ఉంది. ఇదే సమస్య పైన మేము 6 నెలల క్రితము అబిడ్స్ పరిధిలో ఉన్న SI సార్ గారిని, అదేవిధంగా CI సార్ గారిని, అదేవిధంగా ACP సార్ గారికి సే నో టు డ్రగ్స్ కార్యక్రమం తీసుకున్నాం. వాళ్ళ చేతుల మీదనే మేము పోస్టర్ రిలీజ్ చేసినాం. ఆ చర్యకే సార్ కౌన్సిలింగ్ ఇవ్వండి అని మేము సార్ వాళ్ళని కూడా అప్రోచ్ అయినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళంతా ఎవరైతే ఫైనల్ ఇయర్స్ ఉన్నారో వీళ్ళంతా కక్షపూరితంగా వంశీ పైన, ఒక దళిత విద్యార్థి పైన కక్షపూరితంగా వీళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇవి కుట్రలే. ఎందుకంటే ఒక సెకండ్ ఇయర్ చెందినటువంటి వ్యక్తి ఈ కాలేజీలో ప్రెసిడెంట్ తీసుకోవద్దంట. ఎక్కడన్నా రూల్ ఉందా? ఎక్కడన్నా సెకండ్ ఇయర్ ఒక ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ తీసుకోవద్దని ఎక్కడన్నా రూల్ ఉందా? మేము కమిటీ చేస్తుంటే ఇక్కడనే జెండా కట్టకుండా అడ్డుకున్నారు. ఇక్కడనే అందరు ఫైనల్ ఇయర్స్ అందరు కలిపి జెండా కట్టకుండా అడ్డుకున్నారు. అందులోని ఒక దళిత కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఇంత పెద్ద నిజాం కాలేజీలో ఒక ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా ఉండడం వాళ్ళు జీర్ణించుకోలేక ఇవన్నీ కేవలం కుట్రలుగా భాగంగానే వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చిన నిజాయితీగా. నిన్న మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకుందామని పోయి వచ్చినాము. మాతో పాటు సెక్యూరిటీ గార్డు ఉండు. ఇప్పుడు మీ మీడియా సాక్షిగా వాళ్ళు ఏమన్నారు? 2 ల్యాప్టాప్లు పోయినాయి అన్నారా? అవునా కదా? 2 ల్యాప్టాప్లు పోయినారా అని మీ మీడియా సాక్షిగానే అన్నారు. ఇక్కడ వాళ్ళు ల్యాప్టాప్స్ పోతే నైట్ కంప్లైంట్ చేయాలిగా. ఇవన్నీ కావాలని కక్షపూరితమైన చర్యలు చేస్తారు. కాబట్టి వంశీకి ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత ప్రిన్సిపాల్ గారే వహించాలి. కాబట్టి వంశీకి ఏమైనా కానీ మా సంఘం నుంచి, మా విద్యార్థి సంఘం నుంచి మేము వెనకడుగు వేయము. మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ.